Hi students, good morning all of you. Today I am going to discuss about the topic working of heart. So yesterday class లో సర్క్యులేషన్ డెఫినేషన్ గురించి, కైండ్స్ ఆఫ్ సర్క్యులేషన్ గురించి, నెక్స్ట్ వన్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు క్లాస్లో వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఒకసారి రఫ్గా డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే
రఫ్గా డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినప్పుడు సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ రైట్ యాట్రియంని లెఫ్ట్ యాట్రియంని ఈ రెండింటిని సెపరేట్ చేస్తూ ఇంటర్ యాట్రియల్ సెప్టమ్ ఉంటుంది. వెంట్రికల్స్ని ఈ రెండింటిని సెపరేట్ చేస్తూ యాట్రియో వెంట్రిక్యులర్ సెప్టమ్ ఉంటుంది. సో ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. అయితే ఇక్కడ ఈ వర్కింగ్ ఆఫ్ హార్ట్లో మెయిన్గా 2 పార్ట్స్ గురించి చెప్పుకుందాం. సో వాళ్ళు ఎవరు అంటే ఎస్ఏఎన్, ఏబిఎన్. ఎస్ఏఎన్ అంటే సైనో ఆరిక్యులర్ నోడ్. ఏబిఎన్ అంటే ventricular node. సో ఎస్సీ నోడ్ ఏబి నోడ్ అనేది ఏ ప్లేస్లో లొకేట్ అయి ఉంటాయో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే డయాగ్రామ్ రాస్తాను. ఎస్ఏఎన్, ఏబిఎన్, ఎస్ఏఎన్, ఏబిఎన్. సో ఇప్పుడు వర్కింగ్ ఆఫ్ హార్ట్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఎస్ఏ నోడ్ ఏబి నోడ్ ఏ ప్లేస్లో లొకేట్ అయి ఉంటాయో అబ్జర్వ్ చేసినప్పుడు ఎస్ఏ నోడ్ అనేది ఎక్కడ లొకేట్ అయింది? యాట్రియం దగ్గర లొకేట్ అయింది. ఏబి నోడ్ అనేది యాట్రియో వెంట్రిక్యులర్ సెప్టమ్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది. అంటే ఎంత చెప్పుకున్నాం కదా, 2 యాట్రియమ్స్ని సెపరేట్ చేస్తూ ఇంటర్ యాట్రియల్ సెప్టమ్ ఉంటుంది. 2 వెంట్రికల్స్ని సెపరేట్ చేస్తూ ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్ ఉంటుంది. ఇప్పుడు యాట్రియంని వెంట్రికల్స్ ఈ రెండింటిని సెపరేట్ చేస్తూ యాట్రియో వెంట్రిక్యులర్ సెప్టమ్ అని ఉంటుంది. అంటే యాట్రియో వెంట్రిక్యులర్ సెప్టమ్ దగ్గర ఏమన్నారు? ఏబి నోడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎస్ఏఎన్ దగ్గర దీన్ని పేస్ మేకర్స్ అని కూడా అంటారు. ఏవిఎన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏవిఎన్ దగ్గర నుంచి ఒక బండిల్లా ఉండేటువంటి ఒక ఫైబర్స్ అన్ని వస్తాయి. సో వీటిని బండిల్ ఆఫ్ హిజ్ అంటాం. అంటే ఎస్ఏఎన్, ఏవిఎన్. సో
బండిల్ ఆఫ్ ఫిజ్. ఈ బండిల్ ఆఫ్ ఫిజ్ అనేది బ్రాంచెస్ కింద ఇలా రావడం జరుగుతుంది. ఈ బ్రాంచెస్ ఏమంటాము అంటే పర్కింజే ఫైబర్స్. పర్కింజే ఫైబర్స్ అంటాము. సో నెక్స్ట్ వన్ వర్కింగ్ ఆఫ్ హార్ట్ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఇక్కడ ఎస్ఏ నోడ్ ఉంది కదా. ఈ ఎస్ఏ నోడ్ అనేది స్టిమ్యులేషన్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో, స్టిమ్యులేట్ అయిన వెంటనే సో ఇక్కడ ఎస్ఏ నోడ్ అనేది స్టిమ్యులేట్ అయినప్పుడు బ్లడ్ అనేది యాట్రియంలో వస్తుంది. సో బ్లడ్ అనేది యాట్రియంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి కాంట్రాక్షన్ జరుగుతుంది. ఎస్ఏ నోడ్ యొక్క కాంట్రాక్షన్ జరిగితే బ్లడ్ అనేది యాట్రియంలోకి వచ్చింది. సో దాన్ని ఏమంటాము అంటే హార్ట్ బీట్ అంటాం. సో ఇక్కడ సో హార్ట్ బీట్ అంటాం. ఎప్పుడైతే హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుందో అంటే యాట్రియం కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతుందో సో దీని బ్లడ్ అంతా కూడా యాట్రియంలోకి వస్తుంది. సో దీన్ని ఏమంటాము అంటే యాట్రియల్ సిస్టోల్ అంటాము. యాట్రియల్ సిస్టోల్ అంటాము. సో అంటే అలా చెప్తాను. ఫస్ట్ వన్ వర్కింగ్ ఆఫ్ హార్ట్లో ఫస్ట్ వన్ ఎస్ఏ నోడ్ అనేది స్టిమ్యులేషన్స్ కాంట్రాక్షన్ జరిగింది. ఎస్ఏ నోడ్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో బ్లడ్ అనేది ఎక్కడికి వచ్చింది, యాట్రియం రైట్ యాట్రియంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత రైట్ యాట్రియంలోకి వచ్చిన తర్వాత బ్లడ్ అక్కడ కాంట్రాక్షన్ యాట్రియం అనేది కాంట్రాక్షన్ జరుగుతుంది కాబట్టి దీన్ని యాట్రియల్ సిస్టోల్ అంటాం. కాబట్టి సో సిస్టోల్ని ఏమనొచ్చు, కాంట్రాక్షన్ అనొచ్చు. డయాస్టోల్ ఏమనొచ్చు, రిలాక్సేషన్ అనొచ్చు. సో ఇప్పుడు ఈ కాంట్రాక్షన్ వల్ల యాట్రియల్ సిస్టోల్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ కాంట్రాక్షన్స్ని ఏవి నోడ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఫస్ట్ ఎస్ఏ నోడ్ స్టిమ్యులేట్ అయింది, బ్లడ్ అనేది రైట్ యాట్రియంలోకి వచ్చింది. సో దాన్ని హార్ట్ బీట్ అంటాము లేదా యాట్రియల్ సిస్టోల్ అంటాము. సో ఈ కాంట్రాక్షన్స్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు అంటే ఏవి నోడ్ రిసీవ్ చేసుకుంటుంది. సో ఏవి నోడ్ రిసీవ్ చేసుకుని ఏవి నోడ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఈ బ్లడ్ అనేది ఏవి నోడ్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటుందో సో ఇప్పుడు ఏట్రియం ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఏట్రియం కాంట్రాక్షన్ వల్ల బ్లడ్ అనేది ఎక్కడికి వస్తుంది అంటే వెంట్రికల్స్లోకి వస్తుంది. సో వెంట్రికల్స్లోకి వస్తుంది. అక్కడే అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్, మలిన రక్తం అంటాం కదా, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది, రైట్ యాట్రియం. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది, లెఫ్ట్ యాట్రియంలో పెడుతుంది. సో ఇక్కడ ఈ వెంట్రికల్స్ అన్నీ కూడా రెండు వెంట్రికల్స్ కూడా ఏమవుతుంది అంటే బ్లడ్తో ఫిల్ అయిపోతుంది. సో బ్లడ్తో ఫిల్ అయిపోయిన తర్వాత సో ఆల్రెడీ ఇక్కడ బండిల్ ఆఫ్ ఫిజ్ ఉంది కదా, వెంట్రికల్స్ బ్లడ్తో ఫిల్ అయిపోయిన తర్వాత బండిల్ ఆఫ్ ఫిజ్ ఉంది కదా. సో ఇక్కడికి మెసేజ్ అనేది వెళ్తుంది. మెసేజ్ అనేది వెళ్ళి బండిల్ ఆఫ్ ఫిజ్ నుంచి పర్కింజే ఫైబర్స్ వరకు మెసేజ్ అనేది వెళ్తుంది. సో ఈ యాట్రియల్ సిస్టోల్ అనేది 0.1 సెకండ్స్ వరకు ఉంటుంది. టైం అనేది యాట్రియల్ సిస్టోల్ జరగడానికి 0.1 సెకండ్స్ అనేది ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ వన్ ఎస్ఏ నోడ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఎప్పుడైతే ఎస్ఏ నోడ్ స్టిమ్యులేట్ అవుతుందో బ్లడ్ అనేది రైట్ యాట్రియంలోకి వస్తుంది. రైట్ యాట్రియంలోకి వచ్చిన తర్వాత
సో దీన్ని హార్ట్ బీట్ అంటాము. సో ఇక్కడ ఈ కాంట్రాక్షన్ని ఏవీ నోడ్ రిసీవ్ చేసుకుంటుంది. ఏవీ నోడ్ రిసీవ్ చేసుకుని ఈ బ్లడ్ అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో రైట్ యాట్రియంలోకి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో లెఫ్ట్ యాట్రియంలోకి వెళ్తుంది. ఏవీ నోడ్ రిసీవ్ చేసుకుని బ్లడ్ని వెంట్రికల్స్లోకి పంపించడం జరుగుతుంది. అంటే బ్లడ్ అంతా కూడా వెంట్రికల్స్లో ఫిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ యాట్రియల్ సిస్టోల్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వెంట్రిక్యులార్ సిస్టోల్. ventricular systole. So next one ventricular systole. So ఇక్కడ ventricular systole అనేది 0.3 seconds ఉంటుంది. సో ఇందాక atrial systole అనేది 0.1 seconds ఉంది టైం తీసుకుంది. ventricular systole జరగడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే 0.3 seconds తీసుకుంటుంది. సో ఇక్కడ వెంట్రికల్స్ యొక్క కాంట్రాక్షన్ జరుగుతుంది. వెంట్రికల్ యొక్క కాంట్రాక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో లబ్ అనేటువంటి సౌండ్ వస్తుంది. ఆల్రెడీ తెలుసు కదా మన యొక్క హార్ట్ బీట్స్ లబ్ డబ్ అనేటువంటి సౌండ్స్ వస్తాయి. ఇక్కడ ఈ వెంట్రికల్స్ ఎప్పుడైతే బ్లడ్తో ఫిల్ అయిపోతాయో, ఫిల్ అయిపోయిన తర్వాత వెంట్రికల్స్ కాంట్రాక్షన్ వల్ల లబ్ అనేటువంటి సౌండ్ వస్తుంది. ఇది ఎంత టైం తీసుకుంటుందని చెప్పాము? 0.3 seconds అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ మళ్ళీ డయాగ్రామ్ రాస్తున్నాను రఫ్గా. Right ventricle, left ventricle, right atrium, left atrium. So లబ్ అనేటువంటి సౌండ్ వస్తుంది వెంట్రికల్ కాంట్రాక్షన్ ద్వారా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సో దీన్ని సిస్టమిక్ ఆర్చ్ అండ్ పల్మనరీ ఆర్చ్. ఈ వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్ వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్ జరిగిన తర్వాత ఇలా చెప్పుకున్నాం కదా ఈ ప్లేస్లో వెంట్రికల్స్కి యాంటీరియర్ ప్లేస్లో 1 2 అనేటువంటి రెండు వేశారు. సో ఈ ట్రైకాప్సిడ్ అండ్ బైకాప్సిడ్ వాల్ వెంట్రికల్ ఎప్పుడైతే కాంట్రాక్షన్ జరిగిందో అప్పుడు ఈ ట్రైకాప్సిడ్ అండ్ బైకాప్సిడ్ వాల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిన వెంటనే బ్లడ్ అనేది వెనక్కి వెళ్ళడం జరగదు. సో ఫలితంగా లబ్ అనేటువంటి సౌండ్ వస్తుంది. సో అంటే ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ వన్ బ్లడ్ అనేది యాట్రియంలోకి వస్తుంది, యాట్రియం నుంచి వెంట్రికల్కి వస్తుంది, వెంట్రికల్ యొక్క కాంట్రాక్షన్ జరుగుతుంది. వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగిన తర్వాత బ్లడ్ అనేది కాంట్రాక్షన్ జరిగిన తర్వాత ఈ ట్రైకాప్సిడ్ బైకాప్సిడ్ వాల్వ్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. లబ్ అనేటువంటి సౌండ్ వస్తుంది. మళ్ళా వెంటనే హార్ట్ బీట్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ నెక్స్ట్ మనము ఈ బ్లడ్ ఇక్కడ సెమీ ల్యూనార్ వాల్వ్స్ అనేవి ఉంటాయి. సెమీ ల్యూనార్ వాల్వ్స్ ఈ ప్లేస్లో. సో ఇక్కడ మళ్ళా సెమీ ల్యూనార్ వాల్వ్స్ ఉంటాయి. సెమీ ల్యూనార్ వాల్వ్స్. ఈ సెమీ ల్యూనార్ వాల్వ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయిన తర్వాత ఈ బ్లడ్ అనేది సిస్టమిక్ ఆర్చ్ అండ్ పల్మనరీ ఆర్చ్ ద్వారా పైకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఆ ఆర్టరీస్ ద్వారా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది బాడీ పార్ట్స్కి సప్లై అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనము కార్డియాక్ డయాస్టోల్. ఆర్టరియల్ సిస్టోల్ అయిపోయింది, వెంట్రిక్యులర్ సిస్టోల్ అయిపోయింది. నెక్స్ట్ మనము కార్డియాక్ డయాస్టోల్. సో కార్డియాక్ డయాస్టోల్ చెప్పుకునే ముందు ఇక్కడ
వెంట్రుక్యులర్ సిస్టోల్ ఎన్ని టైమ్స్ తీసుకుంది 0.3. నెక్స్ట్ మన కార్డియాక్ డయాస్టోల్ అనేది 0.4 సెకండ్స్ తీసుకుంటుంది. అంటే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 0.1 ప్లస్ 0.3 ప్లస్ 0.4 దీన్నేమో యాట్రియల్ సిస్టోల్ అంటాం. తర్వాత వెంట్రిక్యులర్ సిస్టోల్, కార్డియాక్ డయాస్టోల్. అంటే టోటల్గా ఎన్ని సెకండ్స్ పడుతుంది? టోటల్గా 0.1, 0.3, 0.4 సెకండ్స్, 0.4 సెకండ్స్, 0.8 సెకండ్స్. అంటే హార్ట్ బీట్ అనేది 0.8 సెకండ్స్ హార్ట్ బీట్ అనేది కంప్లీట్ అవుతుంది. లవ్ డబ్ అనేటువంటి సౌండ్స్ 0.8 సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది హార్ట్ బీట్ అనేది. సో నెక్స్ట్ వన్ కార్డియాక్ డయాస్టోల్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ వెంట్రికల్ అనేది ఇందాక కాంట్రాక్షన్ జరిగింది ఎక్కడ? వెంట్రిక్యులర్ సిస్టోల్ దగ్గర. కార్డియాక్ డయాస్టోల్కి వచ్చేసరికి వెంట్రికల్స్ అనేవి రిలాక్స్ అయిపోతాయి. సో ఇవి రిలాక్స్ అయిపోతాయి కాబట్టి నెగిటివ్ ప్రెషర్ అనేది వస్తుంది. నెగిటివ్ ప్రెషర్ వస్తుంది కాబట్టి ఇవి రిలాక్సేషన్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండేటువంటి స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది. సో స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మళ్ళా బ్లడ్ అనేది బ్యాక్ వస్తుంది. సో దీన్ని వెంట్రిక్యులర్ డయాస్టోల్ అంటాం. సో వెంట్రిక్యులర్ డయాస్టోల్ అంటాం. ఇక్కడ సెమీ ల్యూనర్ వాల్వ్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో ఏమవుతుంది అంటే డబ్ అనేటువంటి సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది. తర్వాత ట్రైకప్సిడ్ అండ్ బైకప్సిడ్ వాల్వ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి ఈ బ్లడ్ అనేది బ్యాక్ వెంట్రికల్స్లోకి వస్తుంది కాబట్టి సో సైకిల్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో దీన్ని కార్డియాక్ డయాస్టోల్ అంటాం. కార్డియాక్ డయాస్టోల్ అంటాం. నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. కార్డియాక్ డయాస్టోల్ అంటే సో వెంట్రికల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. సో వెంట్రికల్స్ రిలాక్స్ ఎప్పుడవుతాయో అక్కడ నెగిటివ్ ప్రెషర్ అనేది ఫామ్ అయ్యి స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ట్రైకప్సిడ్ అండ్ బైకప్సిడ్ వాల్వ్స్ అనేవి ఇలా క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు ఓపెన్ అవుతాయి కాబట్టి సో బ్లడ్ ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్కి రావడం జరుగుతుంది. సో సైకిల్ కంటిన్యూ అవుతుంది. 0.8 సెకండ్స్ వరకు హార్ట్ బీట్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ హెల్దీ పర్సన్. యావరేజ్ హార్ట్ బీట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే హెల్దీ పర్సన్ యొక్క యావరేజ్ హార్ట్ బీట్ ఎంత ఉంటుంది? 71 నుంచి 75 టైమ్స్. అంటే 72 టైమ్స్ ఉండొచ్చు, 73 టైమ్స్ ఉండొచ్చు, మాక్సిమం అయితే 72 టైమ్స్ ఉంటుంది. అంటే 70 నుంచి 75 మినిట్స్ పర్ మినిట్. అంటే నిమిషానికి హెల్దీ పర్సన్ యొక్క హార్ట్ బీట్ యావరేజ్ ఎంత ఉంటుంది? యావరేజ్ యొక్క హార్ట్ బీట్ 72 టైమ్స్ ఉంటుంది అనుకుంటాం. సో ఇక్కడ కార్డియాక్ అవుట్పుట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కార్డియాక్ అవుట్పుట్ కార్డియాక్ అవుట్పుట్ చెప్పుకునే ముందు ఇందాక చెప్పుకున్నాం కదా పల్మనరీ ఆర్చ్ అండ్ సిస్టమిక్ ఆర్చ్ ఉంటాయని. ఇది సిస్టమిక్ ఆర్చ్. సో ఇది పల్మనరీ ఆర్చ్. అయితే ఇక్కడ నుంచి వెంట్రికల్స్ ఎప్పుడైతే వెంట్రికల్స్లో ఉండేటువంటి బ్లడ్ ఫిల్ అయిపోయిన తర్వాత సెమీ ల్యూనర్ వాల్వ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో బ్లడ్ అనేది
నెంబర్ ఆఫ్ హార్ట్ అంటే ఎంత 72 టైమ్స్ 72 టైమ్స్. సో ఈక్వల్ టు 5040 ml per minute అంటే ఇంచుమించు 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది ఇంచుమించు బాడీ పార్ట్స్కి సప్లై అవ్వడం జరుగుతుంది. బాడీ పార్ట్స్కి సప్లై అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ డబుల్ సర్క్యులేషన్. డబుల్ సర్క్యులేషన్ సో double circulation. Double circulation. Double circulation. Example ga birds and mammals observe చేసినట్లయితే ఎగ్జాంపుల్ గా సో ఇక్కడ ఏమవుతుంది రైట్ atrium left atrium అంటే రైట్ atrium లోకి ఏం చేస్తుంది రైట్ atrium receive the oxygenated blood. The oxygenated blood. Left atria receive oxygenated blood. Oxygenated blood. So ఇప్పుడు ఈ రైట్ యాట్రియాలో ఉండేటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది రైట్ వెంట్రికల్లోకి వెళ్తుంది. లెఫ్ట్ యాట్రియాలో ఉండేటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే రైట్ వెంట్రికల్ దగ్గర ఉండేటువంటి పల్మనరీ ఆర్టరీస్ ద్వారా రైట్ పల్మనరీ ఆర్టరీస్ ద్వారా సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్కి వెళ్తుంది. సో లంగ్స్కి వెళ్ళిన తర్వాత లంగ్స్లో ఆల్రెడీ ఎవరు ఫిల్ అవుతారో ఆక్సిజన్ ఫిల్ అయ్యింది. సో ఈ ఆక్సిజన్ని లెఫ్ట్ వెంట్రికల్ నుండి అయోర్టా ద్వారా పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ యాట్రియంలో చేరుతుంది. అక్కడి నుంచి ఈ బ్లడ్ అనేది పోస్ట్ క్యావల్ వెయిన్ అండ్ ప్రీ క్యావల్ వెయిన్ ద్వారా రైట్ యాట్రియంలోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇదంతా కూడా వర్కింగ్ ఆఫ్ హార్ట్. సో ఇందాక చెప్పుకున్నంతా కూడా వర్కింగ్ ఆఫ్ హార్ట్. సో వర్కింగ్ ఆఫ్ హార్ట్. సో ఇక్కడతో సర్క్యులేషన్ కంప్లీట్ అయ్యింది. సో మనం యూనిట్ 2 స్టార్ట్ చేసుకున్నాం ఫిజియాలజీ. అందులో డైజెషన్ గురించి పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ పెట్టడం జరిగింది. తర్వాత రెస్పిరేషన్ గురించి స్టార్ట్ చేసుకున్నాం. రెస్పిరేషన్లో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అంటే రెస్పిరేషన్ గురించి నెక్స్ట్ వన్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ గురించి నెక్స్ట్ వన్ మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ గురించి పార్ట్ 1 2 3 వీడియోస్ పెట్టడం జరిగింది. తర్వాత సర్క్యులేషన్లో ఎస్టర్డే క్లాస్లో డెఫినిషన్ కైండ్స్ ఆఫ్ సర్క్యులేషన్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకున్నాము. నెక్స్ట్ వన్ ఓపెన్ టైప్ క్లోజ్డ్ టైప్ సర్క్యులేషన్
సర్క్యులేషన్ అనేది లోవర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్లో ఎలా ఉంటుంది, హయ్యర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్లో ఎలా ఉంటుందో చూసుకున్నాం. నెక్స్ట్ వన్ బాడీ ఫ్లూయిడ్స్ అంటే ఫ్లూయిడ్స్ సర్క్యులేషన్ అనగానే ముందు గుర్తొచ్చేది ఫ్లూయిడ్స్ అంటే బ్లడ్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ గురించి. నెక్స్ట్ వన్ అంటే బ్లడ్ వెసల్స్, బ్లడ్ క్యాపిలరీస్, ఆర్టరీస్ అండ్ వెయిన్స్, వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. హార్ట్కి వచ్చేసరికి మయోజెనిక్ హార్ట్ అండ్ న్యూరోజెనిక్ హార్ట్ గురించి. నెక్స్ట్ వన్ హార్ట్ ఛాంబర్స్, వాటి గురించి. హిస్టాలజీ ఆఫ్ ద హార్ట్, వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్, వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎస్ఏ నోడ్, ఏబీ నోడ్, ఆర్టరియల్ సిస్టోల్, వెంట్రిక్యులర్ సిస్టోల్, కార్డియాక్ డయాస్టోల్, వీటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. కార్డియాక్ అవుట్పుట్ అంటే చెప్పుకున్నాం కదా, సిస్టమిక్ ఆర్చ్ నుంచి పల్మనరీ ఆర్చ్ నుంచి బ్లడ్ అనేది పైకి వెళ్తుంది, సప్లై అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే దాని స్ట్రోక్ వాల్యూ అంటాం 70 ml. నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇంచుమించు హెల్తీ పర్సన్ యావరేజ్ చూసినట్లయితే 72 టైమ్స్ ఉంటుంది. సో ఇది మొత్తం టోటల్గా కార్డియాక్ అవుట్పుట్ టోటల్గా 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ని ఇది సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ డబుల్ సర్క్యులేషన్ గురించి డిస్కస్ చేస్తాం.